హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ లోని డిఫరెంట్ కొత్త వెరైటీస్ పట్టు అండ్ ఫ్యాన్సీ. ఓకే, ఇది వచ్చి మనకి బ్రైడల్ వేర్ లో లైట్ వెయిట్ లో చేయించిన శారీ అండి. చాలా బాగుంటుంది. మనకి బ్రైడల్ వేర్ అనగానే వెయిట్ వస్తుంది అన్నమాట, ఉంటుంది చాలా శారీస్. మనం ఏంటంటే ఒక డిఫరెంట్ గా మనం లైట్ వెయిట్ లో చేయించామండి. మంచి రెడ్ కలర్, పార్టీ వేర్ కి రెడ్ అనగానే చాలా అందంగా ఉంటుంది. ఈ రెడ్ కలర్ కి పైన మనం పళ్ళు అంతా కూడా మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. ఈ గోల్డ్ కలర్ పళ్ళు అంతా కూడా ఒక వేవ్స్ లాగా చక్కగా మనం జరీ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నాము. సోబర్ గా పళ్ళు అనేది శారీ అంతా కూడా మనకి ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ వస్తుందండి. శారీ పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో మనం ఒక లోటస్ ఫ్లవర్స్ అనేది మనం కట్ వర్క్ లో చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అవునండి, ప్యూర్ పట్టులో మనం వెరైటీగా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. పైన బోర్డర్, షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి గోల్డ్ కలర్ ఉంటుంది. అదే విధంగా ఎల్లో కలర్ తో ఒక చక్కగా ఒక కాంబినేషన్ కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా లోటస్ ఫ్లవర్స్ తో మనం కట్ వర్క్ లాగా మనం హైలైట్ చేసుకున్నామండి. ఇక్కడ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా 2 బోర్డర్స్ లాగా మనం హైలైట్ చేసామండి. శారీ పైన ఉన్నట్టుగానే సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఒక చక్కగా మనం ఒక వెరైటీగా మనం ఒక డిజైన్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే ఒక మ్యాంగోని కట్ వర్క్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట బోర్డర్ పైన. బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి న్యూ ప్యాటర్న్స్ లో కూడా కలర్స్ ఉంటుంది అవైలబుల్. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ లో కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు అనేది ఎల్లో కలర్ ఇచ్చారు, బోర్డర్ లో ఎల్లో కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి బోర్డర్ కలర్ అండ్ సారీ కలర్ కల్నేత కలర్ కాంబినేషన్. 2 కాంబినేషన్ బ్లౌజ్ రెండు వైపులు కూడా మనం హ్యాండ్స్ కి తీసుకున్నామండి. కడ్డీ బోర్డర్ సేమ్ సైజ్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 9375 రూపీస్ పడుతుంది. 9375 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచిలో వస్త్రకళా పట్టు బాగుంటుందండి. వస్త్రకళా పట్టులో కూడా మనం లైట్ వెయిట్ తీసుకున్నాం అనమాట. శారీ వచ్చేగాడికి చక్కగా బాటిల్ గ్రీన్ ఉంటుందండి. బాటిల్ గ్రీన్ కి పళ్ళు వచ్చేగాడికి మనకి పింక్ కలర్ తో అందంగా మనం పళ్ళు అనేది తీసుకున్నాం. పళ్ళులో అంతా కూడా జరీతో మనం చక్కగా ఒక ఫ్లవర్ లాగా మనం ఒక లిలీ ఫ్లవర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. చేసుకుంటూ మిడిల్ లో వచ్చేకాడికి సిల్వర్ జరీతో కూడా చక్కగా మనం ఒక మీనా వర్క్ లాగా అందంగా క్రియేట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక కట్ వర్క్ లాగా రెండు వైపులు కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ అనేది కట్ వర్క్ స్టైల్లో మనం తీసుకున్నాం. శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి. బాటిల్ గ్రీన్ తో ఒక చక్కగా మనం ఒక చిన్నగా మనం చాలా క్యూట్ గా ఉన్న ఒక డ్రాప్ డిజైన్స్ అనేది మనం శారీ అంతా కూడా చాలా దగ్గరగా తీసుకున్నాము. తీసుకుంటూనే మిడిల్ లో అంతా కూడా ఒక మ్యాంగో డిజైన్స్ అనేది కూడా మనం ఒక బిగ్ సైజ్ లో మనం తీసుకున్నామండి. అంటే డ్రాప్ డిజైన్స్ అండ్ మ్యాంగో డిజైన్స్ తో శారీ అంతా కూడా మనం ఆల్ ఓవర్ సిల్వర్ జరీ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో ఇక్కడ కూడా మ్యాంగోస్ లో కూడా మనం సిల్వర్ జరీ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ బోర్డర్స్ వచ్చేకాడికి ఇక్కడికి వచ్చేకాడికి మజంతా పింక్ కాంబినేషన్ ఉంటుందండి. ఒక చిన్న బోర్డర్ ఉంటుంది. దాని తర్వాత కడ్డీ బోర్డర్ కూడా మనం జరీ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కింద వైపు వచ్చేది కూడా సేమ్ పైన ఉన్నట్టుగానే సేమ్ కడ్డీ బోర్డర్ తో మనకి హైలైట్. కానీ మిడిల్ పార్ట్ మాత్రం ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా మనకి బ్రైడల్ కలెక్షన్స్ లో అవునండి ఇట్లాంటి ఆల్ ఓవర్స్ లో కూడా మన దగ్గర లైట్ వెయిట్ లో ఉంటుంది. వీటిలో కలర్స్ ఆర్ డిజైన్స్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సేమ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ సేమ్ టైప్ ఆఫ్ కడ్డీ బోర్డర్. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 5600 రూపీస్ పడుతుందండి. 5600 రూపీస్ కి ఈ బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి త్రివేంద్రం పట్టు అండి. ఆల్ ఓవర్ డిజైన్ బాగుంటుందండి. అవునండి, ఆల్ ఓవర్ త్రివేంద్రం పట్టులో మనం ఒక డిజైనర్ గా మనం శారీ అనేది చేపించామండి. శారీ వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ ఉంటుంది అనమాట. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మజంతా పింక్ కాంబినేషన్ పళ్ళు అనేది మనం కల్నేత పళ్ళు అనేది తీసుకున్నామండి. ఈ మజంతా పింక్ అంతా కూడా మనం ఒక జరీతో ఒక చాలా క్యూట్ గా ఉన్న డిజైన్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఒక బంచ్ ఒక ఎలా ఉంటుందంటే ఒక మనకి ఒక బొకే స్టైల్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. రెండు వైపులు కూడా టెంపుల్ డిజైన్ కూడా వచ్చింది. అడ్జస్ట్ లో వచ్చేకాడికి రెండు వైపులు కూడా మనం టెంపుల్ డిజైన్స్ కూడా మనం ఇచ్చాం. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూ కాంబినేషన్స్ అంతా కూడా చాలా చక్కగా మనం ఒక క్రీపర్ అనేది మనం కట్ వర్క్ వచ్చే విధంగా చాలా అందంగా సూపర్ గా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసామండి. పళ్ళు స్టార్టింగ్ ఎండింగ్ దాకా ఈ చాలా అందంగా చాలా స్మాల్ సైజ్ తో మనం అందంగా మనం క్రీపర్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ బోర్డర్స్ వచ్చేకాడికి పళ్ళులో ఉన్న మజంతా పింక్ ఇక్కడ మళ్ళీ మనం ఒక బోర్డర్ తీసుకున్నామండి. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ లో కూడా మనం ఒక సైడ్ లో ఒక టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం టెంపుల్ అనేది కూడా అందంగా క్రియేట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి జరీ, ఇంకోటి వచ్చేకాడికి మంచి ప్యారెట్ గ్రీన్ అందమైన కాంబినేషన్స్ తో పైన షోల్డర్ బార్డర్ కూడా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ కింద వైపు వచ్చే బార్డర్ ఇంకా డిజైనర్ గా మనం తీసుకున్నామండి.
సెకండ్ వైపు స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు. కట్ బోర్డర్ పైన మజంతా పింక్ ఉంది, ఇక్కడికి వచ్చేకాడికి మనకి రాయల్ బ్లూ తీసుకున్నాం. కింద వైపు రాయల్ బ్లూ అండ్ కడ్డీ బోర్డర్ లో కూడా మనం టెంపుల్ అనేది తీసుకుంటూ ఇక్కడికి వచ్చేకాడికి మజంతా పింక్ అనేది మనం ఇంకా ఎక్కువ అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ ఆ బంచెస్ అనేది కూడా మనం ఒక బొకే స్టైల్ లాగా ఉండే డిజైన్స్ అంతా కూడా మనం ఈ బోర్డర్ లో మనం చక్కగా మనం హైలైట్ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో. అవునండి, అది కూడా 2 కాంబినేషన్ ఇచ్చామండి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? బ్లౌజ్ వచ్చేకాడికి పళ్ళు కలర్, శారీ అంతా కూడా ఎక్కువ రాయల్ బ్లూ హైలైట్ అవుతుంది కాబట్టి మనం మజంతా పింకే బ్లౌజ్ తీసుకున్నాం. రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి, జరీ కడ్డీ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,500 రూపీస్ కి ఇస్తున్నాం. 7,500 రూపీస్ కి ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నటువంటి ఈ బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కంచిపట్టులోనే మనకి లైట్ వెయిట్ అండి, బాగుంటుంది సారీ. మిడిల్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. గోల్డ్ కలర్ కి అందంగా మనం పళ్ళు అంతా కూడా మనం పింక్ కలర్ పళ్ళు అనేది హైలైట్ చేసామండి. పింక్ కలర్ పళ్ళులో అంతా కూడా ఏంటంటే ఒక ఫస్ట్ వచ్చే కాడికి ఒక వేవ్స్ లాగా చక్కగా మనం క్రియేట్ చేసాం. దాని తర్వాత ఒక యారోట్స్ లాగా మనం ఇచ్చామండి. పైన అంతా కూడా ఒక లత లాగా మనం అందంగా మనం జరీ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఒక ఫ్లవర్స్ అనేది కూడా మనం క్రియేట్ చేసుకున్నాం పళ్ళులో. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక డిజైనర్ గా మనం ఈ శారీని క్రియేట్ చేసామండి. కంచిపట్టులో లైట్ వెయిట్, మిడిల్ లో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ మనం జరీనే తీసుకుంటూ ఒక క్రీపర్ లాగా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం ఒక లీఫ్ డిజైన్ అనేది మనం క్రియేట్ చేసాం. లీఫ్ డిజైన్స్ జరీతో ఇస్తున్నాయి. ఇంకోటి కూడా ఏంటంటే పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో కూడా ఒక బర్డ్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసామండి. మళ్ళీ దానిపైన వచ్చేకాడికి ఒక పింక్ కలర్ ఇచ్చాం, హిల్స్ లాగా. అవునండి, పింక్ కలర్ లో వచ్చేకాడికి అందంగా మనం జరీతో ఒక హిల్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చేకాడికి ఒక కల్నేత బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. కల్నేత బ్యాక్గ్రౌండ్స్ తో కూడా ఒక జిగ్జాగ్ లాగా మనం అందంగా జరీతో మనం డిఫరెంట్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ పైన వచ్చేకాడికి పింక్ కలర్ తో మనం జరీ బోర్డర్ ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. 3 to 4 వేరియేషన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది, పైన ఎలా అయితే ఉందో కింద వైపు కూడా మనం అంతే అందంగా మనం తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పళ్ళు కలర్ పింక్ ఇట్లా ఇచ్చారు. కల్నేతో మనకి బ్యాక్గ్రౌండ్ లాగా వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి 10,400 కి వస్తుందండి. 10,400 రూపీస్ కి బ్రైడల్ కలెక్షన్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా మనకి 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ డిజైనర్ సారీస్, న్యూ స్టాక్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్చూడ్ తర్మాలో ఒక షార్ట్ బ్రేక్. నెక్స్ట్ వన్ వచ్చి మనకి కుప్పటం పట్టు అండి. కుప్పటం పట్టు బాగుంటుందండి. చక్కగా మనం ఒక ఆఫ్ వైట్ మీద మనం క్రియేట్ చేసిన సారీ. దీనికి వచ్చేకాడికి పళ్ళు కూడా మనం అంతే అందంగా మనం పళ్ళు కూడా మనం క్రియేట్ చేసామండి. ఆఫ్ వైట్ మనకి మంచి వీట్ కలర్ శారీ ఉంది. వీట్ కలర్ శారీకి ఏంటంటే ఇక్కడికి వచ్చేకాడికి పింక్ కలర్ తో మనం సిల్వర్ జరీతో ఒక ఫ్లయింగ్ లాగా ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి గోల్డ్ కలర్ లో కూడా మనం అదే విధంగా ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మనం తీసుకున్నాం. మళ్ళీ సిల్వర్ జరీ ఇట్లా 3 స్టైల్లో మనం పళ్ళులో మనం అందంగా క్రియేట్ చేసాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా చక్కటి కాంబినేషన్స్ తో మనం శారీ అనేది కుప్పటం పట్టుని మనం డిజైన్ చేసాం అన్నమాట. ఇక్కడికి వచ్చేకాడికి ఆఫ్ వైట్ లో జరీతో మనం చెక్స్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నాం. అంతా కూడా మనం జరీతోనే మనం అందంగా క్రియేట్ చేసాం, చాలా సూపర్ గా. పైన వచ్చేకాడికి చక్కగా ఒక చిన్న పింక్ కలర్ తో ఒక బోర్డర్ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి చాలా లెంతీగా మనం బోర్డర్ అనేది మనం తీసుకున్నాం పింక్ కలర్ పట్టుతో తీసుకున్నాక ఇక్కడ వచ్చేకాడికి 2 కలర్ కాంబినేషన్స్ ఆ ఫ్లయింగ్ బర్డ్స్ అనేది కూడా ఇక్కడ కూడా మనం బోర్డర్ లో కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. మొత్తం శారీ అంతా కూడా మనకి ఆ బోర్డర్ లో కూడా మనకు వస్తుంది. బాగుంటుందండి, చాలా చక్కటి కాంబినేషన్, లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి వెరైటీస్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి పింక్ కలర్, పళ్ళు ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ ఇచ్చేసి లైన్స్ కూడా మనం తీసుకున్నాం అన్నమాట బ్లౌజ్ లో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6,300 పడుతుందండి. 6,300 రూపీస్ కి ఈ కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి బనారస్ లో హ్యాండ్లూమ్ లో జూట్ పట్టు అండి. హ్యాండ్లూమ్ జూట్ పట్టు, అవునండి, బాగుంటుందండి. అది కూడా మనం జూట్ లో కూడా మనం వెరైటీగా మనం షేడెడ్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఫస్ట్ మనం పళ్ళు చూద్దామండి. పళ్ళు అంతా కూడా మనం చక్కగా 2 కాంబినేషన్ పళ్ళు మనం అందంగా క్రియేట్ చేసామండి. వన్ సైడ్ వచ్చేకాడికి పింక్ కలర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేకాడికి అందంగా మనకి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్, ఎల్లో అండ్ ఆరెంజ్. అవునండి, ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా జరీతో మనం ఒక మ్యాంగోస్ అనేది మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళులో ఒక సింగిల్ మ్యాంగోస్ అనేది. ఓకే, ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక రోజ్ ఫ్లవర్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. పళ్ళు బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, దట్ హ్యాండ్లూమ్ అన్నమాట, జూట్ పట్టు. కింద వైపు వచ్చేకాడికి షేడెడ్ అంతా పింక్ ఉంటుంది, పైన వచ్చేకాడికి అంతా కూడా మంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఉంటుంది. ఇంకో దగ్గర వచ్చేకాడికి ఆరెంజ్ కలర్. ఇట్లా మనం చక్కగా ఒక 2 కాంబినేషన్స్ తో మన షోల్డర్ దగ్గర అంతా కూడా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఉంటుంది. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తో పాటు
మిడిల్ లో అంతా కూడా చాలా అందంగా మనకి కింద వైపు బోర్డర్ కా నుంచి చక్కగా ఒక క్రీపర్ అనేది మనం గోల్డ్ కలర్ క్రీపర్ అనేది ఇచ్చారు. అవునండి, క్రాస్ గా ఒక లతలాగా ఎలా అయితే మనకి ఒక లతలాగా ఉంటుందో అదే విధంగా మనం ప్యూర్ హ్యాండ్లూమ్ పైన అంతా కూడా జరితో మనం చక్కగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ విధంగా మనకి శారీ అంతా కూడా ఉంటుంది అనమాట ఆ క్రీపర్ అనేది. కింద వైపు కూడా మనకి సేమ్ కడ్డీ బోర్డర్ ఉంటుందండి, సేమ్ కడ్డీ బోర్డర్ కానించి వెళ్తున్నట్టుగా మనం ఆ క్రీపర్ అనేది మనం క్రియేట్ చేసాము. దీనికి బ్లౌజ్ వచ్చేసి వచ్చేకాడికి మనం పింక్ కలర్ బ్లౌజ్ బోర్డర్ లో ఉన్న కలర్ దాదాపుగా 1 మీటర్ పైననే తీసుకున్నామండి. ఎందుకంటే బ్లౌజ్ అనేది మనం ఎంత హెవీ వర్క్ చేయించుకున్నా కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు కాబట్టి మనకి ఆగుద్ది అనమాట. రెండు వైపులు కూడా మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6750 రూపీస్ కే మనం ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ పట్టు ఇస్తున్నామండి. ఓన్లీ 6750 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉందండి. మల్టీ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఈ సారీ. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఇది మైత్రి సిల్క్స్. డిఫరెంట్ గా మనం మైత్రి సిల్క్స్ ని ఒక డిఫరెంట్ గా డిజైనర్ గా మనం క్రియేట్ చేసామండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం ఈ మైత్రి సిల్క్స్ కాఫర్ సల్ఫేట్ బ్లూ ఉంది. ఇందులో కూడా మనం జరీ అనేది మనం బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ లాగా మనం షైనింగ్ కనిపిస్తుంది. మంచి లుక్ వచ్చే విధంగా, పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా. పైన బోర్డర్ చూసినట్లయితే నెట్టెడ్ బోర్డర్ తీసుకుని దానిపైన అంతా కూడా మనం జరీతో ఒక ముగ్గు డిజైన్ లాగా అందంగా మనం క్రియేట్ చేసాం. రాయల్ బ్లూ తో థ్రెడ్ వర్క్ అండ్ జరీతో కూడా మనం అందంగా ఒక బోర్డర్ అనేది కట్ వర్క్ బోర్డర్ లాగా మనం క్రియేట్ చేసామండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ వస్తుంది. కింద బోర్డర్ వచ్చేగాడికి చాలా చక్కగా మనం చాలా హైలైట్ అయ్యే విధంగా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. పైన ఉన్నట్టుగానే సేమ్ బోర్డర్ మనకి కట్ వర్క్ బోర్డర్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేకాడికి జరీతో చక్కగా ఒక క్రీపర్ అనేది మనం జరీతో తీసుకున్నాం. ఫ్లవర్స్ వచ్చేకాడికి అంతా కూడా రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి ఒక బర్డ్స్ అనేది ఫ్లయింగ్ లో వెళ్తున్నట్టుగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. అది కూడా ఏంటంటే పింక్ కలర్ తో ఇచ్చే లోపల ఈ కాంబినేషన్స్ అనేది మనం చాలా హైలైట్ గా అవుతుంది. అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చామండి. బర్డ్స్ డిజైన్స్ కూడా బాగుంటుంది. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. తీసుకున్నాం. కింద బోర్డర్స్ లో నెటెడ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఇచ్చారో అదే. దీనికి కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2600 రూపీస్ పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, కోటా సిల్క్. ఓకే, ఆఫ్ వైట్ అన్నమాట. ఆఫ్ వైట్ పైన అంతా కూడా చాలా అందంగా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక బుటీ స్టైల్ అనేది మనం క్రియేట్ చేసామండి. మంచి ఎల్లో కలర్ తో మనం ఒక ఫ్లవర్ అనేది తీసుకున్నాం. క్రీపర్ లీఫ్ అంతా కూడా గ్రీన్ కలర్ తో మనం లీఫ్ అనేది మనం అందంగా క్యూట్ గా ఒక చిన్న ఫ్లవర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్. ఈ విధంగా డిజైన్ పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం చక్కగా క్యూట్ గా ఉన్న డిజైన్స్ అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. పైన బార్డర్ వచ్చేకాడికి ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో రా సిల్క్ తో బార్డర్ ఇచ్చాం. అదే విధంగా చాలా అందంగా మనం బేబీ పింక్ తో కూడా ఒక చక్కగా ఒక బార్డర్ కూడా క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా చక్కగా చాలా అందంగా మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. పైన బార్డర్స్ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే బార్డర్ మాత్రం ఒక పార్సీ బార్డర్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. చక్కగా మనం గ్రీన్ కలర్ తో క్రీపర్ ఇచ్చాం. ఫ్లవర్ వచ్చేకాడికి పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో చక్కగా మన ఫ్లవర్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. సారీ మిడిల్ లో మనకి ఏ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ బోర్డర్స్ కూడా యాడ్ చేశారు అన్నమాట. కింద వైపు వచ్చే బార్డర్ ఇంకా హైలైట్ అవుతుందండి. పార్సీ బార్డర్ అనేది ఆ బార్డర్ కూడా మనం అందంగా ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. చాలా చక్కగా ఉంటుందండి. పైన ఎల్లో కలర్ ఉన్నట్టే ఇక్కడ కూడా మనం ఎల్లో కలర్ తో కూడా ఒక బార్డర్ అనేది టోటల్ గా మనకి సారీ చూస్తున్నట్లయితే కనుక చాలా కూల్ కలర్స్ కాంబినేషన్ అండ్ డీసెంట్ లుక్ కనిపిస్తుంది. ఫుల్ సారీ అంతా కూడా మొత్తం ఇదే డిజైన్ ఉంటుంది. మొత్తం ఇలాగే ఉంటుందండి సారీ అంతా కూడా. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో, అంటే వన్ ఆఫ్ ది ఫ్లవర్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో కలర్ తో మనం జూట్ బ్లౌజ్ తీసుకున్నాం. మెటీరియల్ కోటా ఉంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి జూట్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2500 పడుతుందండి. 2500 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉంటుంది. అంటే బేస్ ఆఫ్ వైట్ ఉంటుంది. ఈ మధ్యలో బుటీస్ అనేది మనం చేంజ్ అవుతుంది. ఫ్లవర్స్ కలర్స్ అండ్ బోర్డర్ కలర్స్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటాయి. బేస్ కలర్ మాత్రం మనకి సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి మంచి గ్రీన్ కలర్ అండి. ఒక డిఫరెంట్ గ్రీన్ అనేది తీసుకున్నాం అన్నమాట. అంటే ఒక సబ్ గ్రీన్ లాగా మనం అందంగా మనం సిబురితో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ప్యూర్ సిలిక్ కోటా అన్నమాట. సిల్క్ కోటా అండి. మెటీరియల్ వచ్చేకాడికి ఇక్కడ పళ్ళు అంతా కూడా మనం మంచి పింక్ కలర్ తీసుకున్నాం. పింక్ కలర్ తో కూడా ఒక జరీ బోర్డర్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం అండి. శారీ అంతా కూడా మనకి సిబూరితో చాలా చక్కగా మనం ప్యూర్ సిల్క్ కోటా పైన అందంగా మనం క్రియేట్ చేసామండి. అది కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం అనమాట. మంచి సబ్ గ్రీన్ తో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ అంతా. దాంతో ఈ సిబూరి అనేది మనం
మనం పింక్ కలర్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ జరీతో ఒక లీఫ్ అనేది మనం అందంగా హ్యాండ్లూమ్ అండి మెటీరియల్ వచ్చేటప్పటికి మనం హ్యాండ్లూమ్ తో తయారు చేసిన శారీ అండి. వీవింగ్ తోనే మనం ఒక లీఫ్ అనేది కూడా మనం జరీతో మనం బంచెస్ అనేది కూడా అందంగా క్రియేట్ చేసుకున్నాం. పైన పళ్ళులో ఉన్న గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్, ఇక్కడ కూడా మనకి షోల్డర్ వైపు కూడా మంచిగా కడ్డీ బోర్డర్ కూడా ఒక లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా క్రియేట్ చేసాం. కింద వైపు కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది వస్తుంది, పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా సేమ్ బోర్డర్ వస్తుంది. ఇలాంటి హ్యాండ్లూమ్ లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుందండి. ఇలాంటి సిల్క్ కోటాస్ లో డిఫరెంట్ వెరైటీస్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్, మెటీరియల్ కూడా చాలా ప్యూర్ అండి. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. చాలా చక్కగా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, అంటే సింగిల్ కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ అనేది ఇక్కడ హైలైట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో కడ్డీ బోర్డర్ ఉంటుంది రెండు వైపులు కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3600 రూపీస్ పడుతుందండి. ఓకే, చాలా కలర్ఫుల్ గా ఉందండి ఈ సారీ. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి బ్యూటిఫుల్ సారీస్ ఇంకా చాలా ఉన్నాయండి. న్యూ డిజైనర్ సారీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇది వచ్చి బనారస్ లో మనకి బగల్పూర్ సిల్క్ అండి. బనారస్ లో బగల్పూర్ సిల్క్ బాగుంటుందండి. మొత్తం కూడా మనం ఒక బ్రిక్ కలర్ లాగా మనం శారీ తీసుకున్నాము. బ్రిక్ రెడ్. దీనికి పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో మనం చక్కగా మనం ఒక క్రాస్ లాగా మనం అందంగా మనం పళ్ళు అనేది యాంటిక్ జరీ యూస్ చేశారు. శారీ అంతా కూడా మనం అదే విధంగా యాంటిక్ జరీతో ఒక బుటీ స్టైల్ లాగా మనం అందంగా షోల్డర్ పార్ట్ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. చక్కగా ఒక డిఫరెంట్ బుటీస్ తో మనం అందంగా జరీతో మనం క్రియేట్ చేసుకున్నాం. పైన వచ్చేకాడికి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో కడ్డీ బోర్డర్, పళ్ళులో ఉన్న హ్యాంగ్ అయ్యే విధంగానే మనం ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా క్రియేట్ చేసామండి. కింద వైపు వచ్చే బోర్డర్ అంతా కూడా కొంచెం లెంతీగా తీసుకున్నాము. ఓకే, అంటే సేమ్ పైన లానే కానీ కొంచెం లెంతీగా మనం యాంటిక్ జరీతో మనం అందంగా క్రియేట్ చేసామండి. అదే విధంగా గ్రీన్ కలర్ తో కూడా చక్కగా ఒక బోర్డర్ కూడా మనం ఇచ్చాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి శారీ. బగల్పూర్ సిల్క్ ప్యూర్ బనారస్ లో ఫుల్ శారీ అంతా మనకి బుటీస్ మోడల్ ఇచ్చారు. ఇప్పుడు ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనం ఒక డిజైనర్ గా బ్లౌజ్ తీసుకున్నామండి. బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా మనం చక్కగా మనం పళ్ళు బోర్డర్ ఏదైతే ఉందో అదే విధంగా మనం బ్లౌజ్ కూడా మనం ఒక చిన్న డాట్స్ లాగా ఒక క్రాస్ లైన్స్ లాగా చేసుకున్నాం. అవునండి. హ్యాండ్స్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ ఉంటుంది. సేమ్ దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంతో కూడా కలర్స్ అవైలబుల్ ఉందండి. 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్స్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 4500 రూపీస్ కి మనం డిజైనర్ సారీ ఇస్తున్నాం. 4500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. అలాగే ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి, ప్లస్ కలర్ చాయిస్ కూడా ఉంది. 2 షోరూమ్స్ లో కూడా, కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ షోరూమ్ లో. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. టిష్యూ కోటా ప్యారెట్ గ్రీన్, చాలా చక్కగా మనం ప్యారెట్ గ్రీన్ తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ప్యూర్ టిష్యూ కోటా ఉంటుంది శారీ అంతా కూడా. ఈ ప్యూర్ టిష్యూ కోటాని మనం ఒక డిఫరెంట్ గా చేయించామండి. ఇక్కడికి వచ్చేకాడికి పింక్ కలర్ తో ఒక నెట్టెడ్ బోర్డర్ అనేది చాలా అందంగా ఒక కాశ్మీరీ వర్క్ స్టైల్లో మనం సీక్వెన్స్ తో పాటు మనం అందంగా క్రియేట్ చేసాం అనమాట బోర్డర్ అనేది. ఈ బోర్డర్ అనేది మళ్ళీ మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి వస్తుందండి. హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లేనే తీసుకున్నాము. అందంగా మనం మంచి ప్యారెట్ గ్రీన్ హైలైట్ అయ్యే విధంగా, టిష్యూ హైలైట్ అయ్యే విధంగా ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన ఉన్నట్టుగానే మనకి కింద వైపు కూడా సేమ్ బోర్డర్ అనేది మనకి వస్తుంది. బాగుంటుందండి. అది కూడా ఏంటంటే బ్రైట్ గా తీసుకున్న వల్ల ఆ కాంబినేషన్ అనేది చాలా చక్కగా అందంగా మనకి వస్తుంది, కనిపిస్తుంది. బాగుంటుంది సారీ. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. 4 కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి 2 షాప్స్ లో కూడా. ఓకే, ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉందండి విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉంటాయి. బ్లౌజ్ కూడా మనం డిజైనర్ గా తీసుకున్నామండి. చాలా అందంగా మనం శారీ క్రియేట్ చేసాం. ఇట్లాంటి డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. లేటెస్ట్ వెరైటీస్ లో విత్ కలర్స్ లో కూడా 4 కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2750 రూపీస్ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 2750 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ బ్లాక్ కలర్ పైన మనం డిఫరెంట్ గా చేయించామండి. బాగుంటుంది. ప్యూర్ సిల్క్ కోట. సిల్క్ కోటకి పళ్ళు అంతా కూడా మనం జరీతో ఒక హ్యాంగ్ అయ్యే దగ్గర అంతా కూడా ఒక కడ్డీ లాగా మనం పళ్ళు అనేది క్రియేట్ చేసామండి. శారీ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ తో చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. అది ఒకే కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. బ్లాక్ కలర్ బేస్
ఉంది, దానిపైన అంతా కూడా చక్కగా ఒక ఫ్లవర్స్ అనేది లైట్ ప్యారెట్ గ్రీన్ తో మనం అందంగా మనం కట్ వర్క్ వచ్చే విధంగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చామండి. ఇక్కడికి వచ్చేకాడికి బోర్డర్ లో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ తో పాటు చాలా చక్కగా మనం మజంతా కాంబినేషన్స్ ఒక పింక్ కలర్ తో ఒక బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేసామండి. మజంతా పింక్ షోల్డర్ అంతా కూడా మనం బుటీ స్టైల్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేకాడికి చాలా చక్కగా మనం బోర్డర్ అనేది చాలా హైలైట్ చేసాం శారీకి. చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఒక డాల్స్ డిజైన్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకున్నామండి. ఒక పాట్ ఎత్తుకొని తీసుకువెళ్తున్నట్టుగా మనం ఒక డిఫరెంట్ గా మనం అందంగా మనం ఆ డాల్స్ అనేది మనం క్రియేట్ చేసాము. అది కూడా ఏంటంటే మనం ప్యారెట్ గ్రీన్ తోనే ఒకటే గ్రీన్ షేడ్ తో మనం అందంగా క్రియేట్ చేస్తూ పికాక్స్ కూడా ఇచ్చారండి మిడిల్ లో. క్రీపర్ తో కూడా చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఓకే, ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి బ్లాక్ కలర్ ఇచ్చాము. ఎందుకంటే శారీ అంతా గ్రీన్ హైలైట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్. వన్ వైపు చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకొక వైపు వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. ఓకే, ఈ సారీ మొత్తం మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1425 రూపీస్ పడుతుంది. 1425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మనకి షిఫాన్ అండి. బాగుంటుంది, చక్కగా మనకి మంచి టమాటా పింక్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ప్యూర్ షిఫాన్ పైన బేస్ అంతా కూడా మనకి టమాటా పింక్ ఉంటుంది. పైన అంతా కూడా వర్క్ అంతా కూడా ఆఫ్ వైట్ అండ్ టమాటా పింక్ కాంబినేషన్స్ తో ఒక బంచెస్ లాగా మనం షోల్డర్ దగ్గర అంతా కూడా మనం 2.5 మీటర్ మనం క్రియేట్ చేసాం. ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారండి. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా ఆఫ్ వైట్ అండ్ పింక్ కలర్ అండ్ ఆఫ్ వైట్ తో చక్కగా 3 లైన్స్ వచ్చే విధంగా మనం బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసాం అన్నమాట. ఇది 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర 3 సైడ్స్ కూడా కంటిన్యూగా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బూటీస్ అనేది 2.5 మీటర్స్ మాత్రమే ఉంటాయండి. 2.5 మీటర్ తర్వాత మనం ఒక షేడెడ్ అనేది మనం తీసుకున్నామండి ప్యూర్ షిఫాన్ పైన. ఇక్కడికి వచ్చేకాడికి పైన అంతా కూడా మనకి టమాటా పింక్ ఉంటుంది. కింద వైపు కుచ్చుల దగ్గర అంతా కూడా మనకి చాలా చక్కగా మనం ఆఫ్ వైట్ ఇచ్చామండి. క్రీపర్ అంతా కూడా మనం పింక్ కలర్ తో క్రీపర్ డిజైన్స్ అనేది చక్కగా మనం అందంగా మనం ఒక లతలాగా తీసుకున్నాం. మనకి షోల్డర్ లో 2.5 మీటర్ లో ఉన్న ఫ్లవర్ అనేది మనం ఇక్కడ అందంగా మనం ఒక ఫ్లవర్స్ లాగా మనం క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. అక్కడైతే బంచెస్ లాగా ఇచ్చాం, ఇక్కడ వచ్చేకాడికి క్రీపర్ ఇత్ ఫ్లవర్స్ లాగా అందంగా క్రియేట్ చేసుకున్నాం. టోటల్ గా మనకి బోర్డర్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. దీని బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా మనకి ఆఫ్ వైట్ బ్లౌజ్ ఇచ్చామండి. ఓకే, కింద మనకి స్కర్ట్ బోర్డర్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ లో కూడా సేమ్ కలర్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ డిజైనర్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ తీసుకున్నాం. బ్రోకెట్ క్రేప్ అంటాము. హ్యాండ్స్ కి వచ్చేకాడికి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఓకే, ఈ 2 వేరియేషన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి బుటీస్ మోడల్, ఇక్కడ టోటల్ గా స్కర్ట్ బోర్డర్ మనకి అందంగా తీసుకుంటాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2380 రూపీస్ పడుతుందండి. 2380 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, మైత్రి సిల్క్స్ లో డిజైన్ సారీ. ఓకే, చంద్రకాంత కలర్, మంచి చంద్రకాంత్ కలర్ తీసుకున్నాం. దీనికి పళ్ళు అంతా కూడా మనం చక్కగా మనం గ్రీన్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఒక క్రీపర్ లాగా మనం అందంగా చక్కగా మనం గ్రీన్ కలర్ తో మనం ఒక డిఫరెంట్ గా మనం పళ్ళు అనేది హైలైట్ చేసాం. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం జరీ ఒక బ్రైట్ గా కనిపించే విధంగా మనం అందంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ కూడా మనం క్రియేట్ చేసాము. శారీ అంతా కూడా మనం ఒక లీఫ్ తో మనం చక్కగా మనం అందంగా హైలైట్ చేసామండి. శారీ అంతా కూడా ఏంటంటే ఒక గ్రీన్ కలర్ తో ఒక లీఫ్ డిజైన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి జరీ, ఇట్లా 3 లీవ్స్ తో మనం అందంగా మనం ఆ డిజైన్ బూటీస్ లాగా మనం క్రియేట్ చేస్తాం. సారీ మొత్తం ఇచ్చారు. సారీ మొత్తం బోర్డర్స్ చూసినట్లయితే మనం ఒక టెంపుల్ బోర్డర్ లాగా జరితో ఒక బోర్డర్ క్రియేట్ చేసాం. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి థ్రెడ్ వర్క్ తో ఒక వేవ్స్ లాగా అందంగా కూడా మనం ఒక పింక్ కలర్ తో మనం అందంగా క్రియేట్ చేసాం. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఒక పర్పుల్ షేడ్ ఉంటుంది. పర్పుల్ షేడ్ కింద వచ్చేకాడికి రాయల్ బ్లూ తో ఒక టెంపుల్ లాగా మనం అందంగా ఇచ్చాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి హైలైట్ అవుతుంది. ఇక్కడ బ్లూ కలర్ హైలైట్ అవుతుంది. అక్కడ పైన షోల్డర్ దగ్గర పింక్ కలర్ ఉందండి. ఇక్కడికి వచ్చేకాడికి రాయల్ బ్లూ కాంబినేషన్ మనం హైలైట్ చేసుకున్నాం. జరీతోనే సేమ్ టెంపుల్ ఇచ్చాం. ఇక్కడికి వచ్చేకాడికి మళ్ళీ గ్రీన్ కలర్ మనం ఇచ్చామండి. ఇట్లా అందంగా మనం ఒక 2 కాంబినేషన్స్ తో బోర్డర్స్ కూడా మనం చక్కగా మనం క్రియేట్ చేసాం అన్నమాట. బాగుంటుందండి. ఇలాంటి సారీస్ పెట్టుబడులకు కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైస్ కే వస్తుంది అనమాట. ఇవి బ్లౌజ్ వచ్చి మనకి ఇలా వస్తుందండి. సేమ్ రెండు వైపులు కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ మనం తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ జరీతో మనం అందంగా మన హ్యాండ్స్ క్రియేట్ చేసాం. ఇంకోటి వచ్చేకాడికి పింక్ అండ్ జరీతో మనం తీసుకున్నాం. ఓకే, ఫుల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్ అలాగే డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఈ సారీ కాస్ట్ అడిగి తెలుసుకుందాము. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1050 కే ఇస్తున్నామండి. ఓన్లీ 1050 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ తరమ. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.